ఎస్సీయూలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది. హైదరాబాద్ నగరానికి పొల్యూషన్ రాబోతూ ఉంది, చెట్లు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 4,17,000 కోట్ల రూపాయల 9.5 ఏళ్లలో మేము అభివృద్ధి కొరకు అప్పు చేస్తే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే 1,58,000 కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు. ఆ రోజున మేము అప్పు చేసినామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, 2,000 పింఛన్లు ఇచ్చాము. అదేవిధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే బియ్యంగా చంకలు గుద్దుకుంటా ఉన్నారో, ఆ రోజు 2 కిలోల బియ్యం ఉంటే ఇంటికి మనిషికి 6 కిలోల నుంచి 8 కిలోల బియ్యం ఇచ్చాము. కాళేశ్వర ప్రాజెక్టు, మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ కానీ అన్నిటికీ ఏరియాలో కూడా అన్ని రకాలుగా పెద్ద ఎత్తుగా డెవలప్మెంట్ చేశాం. హైదరాబాద్లో బ్రిడ్జులు కట్టించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేసిందే తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప మేము విడిచిపెట్టినటువంటి అన్ని కూడా 30%, 40%, 20% ఉన్నటువంటి ఇనాగ్రేషన్ చేసుకుంటా అవి కూడా కలర్లు వేసుకుంటా మాయ అని చెప్పుకున్నటువంటి స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రభుత్వం భూమి అని చెప్తా ఉన్నారు. మరి విద్యార్థులు ఎవరు? మన దేశ ప్రజలు గారా, మన రాష్ట్ర విద్యార్థులు గారా? వాళ్ళ కొరకు ఈ రోజున 400 ఎకరాలు మీరు ఏదైతే ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తా ఉంటారు ఎప్పుడు మీరు చాలా గొప్పగా. మరి అటువంటి ఆ ఇంద్రమ్మ తల్లే ఆ రోజు యూనివర్సిటీకి కేటాయించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి ఏదైతే ఇంద్రమ్మ తల్లి పేరు చెప్పుకుంటున్నటువంటి తల్లే ఆ రోజున యూనివర్సిటీ కేటాయించినటువంటిది కూడా మర్చిపోయి, ఈ రోజున ఆ ఇంద్రమ్మ తల్లే చెప్పినటువంటి ల్యాండ్ని అమ్మకాన్ని పెట్టి ఒక మంత్రి మాట్లాడతాడు, పైసలకు వచ్చిన పేడ్ యాక్టివ్ అని చెప్తాడు. ముఖ్యమంత్రి అయితే ఆ అసెంబ్లీ సాక్షిగానే గుంటానక్కలనే అంటున్నాడు. నిన్న మీరే మీ ఛానల్స్ల జుంకలు, ఆ రోజున నెమిరీలు ఏ రకంగా బాధపడతా ఉన్నాయన్నటువంటిది కూడా మీరే ఈ రోజున సాక్షాత్ చూపెట్టారు. దాన్ని ఆ రోజున మా కేసీఆర్ గారు హైదరాబాద్ నగరం బాగుండాలని, తెలంగాణ రాష్ట్ర వర్షపాతం పెరగాలని, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేయలేనటువంటి విధంగా హరితారం జిల్లాలో కూడా వర్షపాతం పెంచే విధంగా ఆ రోజు లక్షల కోట్ల చెట్లు తెచ్చి నాటి, ఎక్కడైతే ఫారెస్ట్లు ఉన్నాయో అక్కడ చెట్టు నాటి, ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో చెట్టు పెడితే ఏవో మేకలు అవో తినిపోయే ప్రమాదం ఉంటే కంచెలేపించి ఆ రోజు చెట్లు కాపాడి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి బాటలు నడిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి అటువంటి నాయకుడు ఈ రోజు అది చేసినా ఉంటే అవన్నీ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో హైదరాబాద్ నగరంలో ల్యాండ్స్ అమ్మేసి వీళ్ళు ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు గత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కాలనీ 145 సర్వే నంబర్, 163 సర్వే నంబర్ కుక్కట్పల్లి మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే, వాళ్ళకు అన్ని ఇచ్చింది గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నిన్న మొన్న. అది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రకటించారు. వాళ్ళు ఇప్పుడు సుమారు 50-60 వేల మంది ఇలా రోడ్డు పాలయ్యే ప్రమాదం తీసుకొచ్చారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్ను మేము కాపాడి ఎన్నో కొట్లాడి ఏదైతే ల్యాండ్లను కాపాడి తెచ్చి మేము చేసి పెడితే దాని అమ్మనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మలేషియన్ టౌన్షిప్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ 25 ఎకరాల ల్యాండ్ ప్రైవేటుల ఆధీనంలో ఉంటే మా ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి ఇది హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తీసుకొచ్చి ఈరోజు తెస్తే దాని అమ్మకాన్ని పెడతా ఉన్నారు. 30 గజాలు 20 గజాలు అమ్మి హైదరాబాద్ ఉన్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. ఆ రోజు అన్నా ఎన్టీ రామారావు గారు ఈ కాంగ్రెస్ దుర్మార్గ పరిపాలన పక్కబెట్టాలని చెప్పి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం బాగా ఆంధ్రప్రదేశ్ని నిజంగా ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా అన్యాయం అయిపోతుందని చెప్పి కంకణం కట్టుకొని ఒక బ్రహ్మరథంతో ఆ రోజు ముందుకు వచ్చి గెలిపిస్తే, ఇదే ఇంద్రమ్మ తల్లి చెప్పుకున్న తల్లే ఆ రోజు మా ఎన్టీ రామారావు దినిపించిన దాంట్లో కీలక పాత్ర వహించిందా లేదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలి.
అటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం జరుగుతున్నటువంటి విద్యార్థుల ఏదైతే ఈరోజు పోరాడుతూ ఉన్నారో దానికి పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద వ్యతిరేకించారు.